హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము ఇంటర్ సెకండరీ హిస్టరీలో సెకండ్ యూనిట్ అయినటువంటి మెస్పటోమియా, ప్రపంచ ప్రాచీన నాగరికత మెస్పటోమియా వ్రాత విధానము నగర జీవనం గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కదా అండి. ఆ లెసన్కి కంటిన్యూషన్గా వారి యొక్క సమాజం ఎలా ఉండేది, సాధారణ ప్రజల యొక్క జీవితం ఎలా ఉండేది, దాంతోపాటు మనకు దేవాలయాలు, మనం జిగురత్ అన్నాం కదా, సో దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. సో ఈరోజు లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇప్పటికే మనకు దీనికి సంబంధించిన పార్ట్ 1 పార్ట్ 2 కింద అయితే వచ్చాయి. మనకు ఈ పార్ట్స్కి డివైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి లెసన్కి మనకు ఒక టైం అనేది ఉంటుందండి. ఎక్కువ లెంగ్తీగా పెడితే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో మెయిన్ ఏంటి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ నేర్చుకుంటున్నాము. సో మనకి హిస్టరీ అంటేనే వారి యొక్క ఆర్థిక జీవనం ఎలా ఉండేది, ఫస్ట్ మనకు ఆ మెస్పటోమియా నాగరికత అనేది ఎలా స్టార్ట్ అయింది, నగరాలు ఎలా ఏర్పడ్డాయి, సో ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకు క్లారిటీ వస్తుంది. సో దానికి అనుగుణంగా కొంచెం లేట్ అయినా సరే మీకు వీడియోస్ లెంగ్తీగా ఉండకూడదు అనేసి 2-3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తున్నానండి. మీకు ఇబ్బంది ఉండదు అండ్ నాకు ఇబ్బంది అయితే ఉండదండి, ఎందుకంటే కొంచెం బాగా నేర్చుకోవచ్చు మనము. అండ్ ఈరోజు వచ్చేసి మనము ఈ మెస్పటోమియా యొక్క సమాజము, సాధారణ ప్రజల యొక్క జీవితం ఎలా ఉంటుంది దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో లేట్ చేయకోకుండా ఇక్కడ చూడండి, మెస్పటోమియా నాగరికత నాటి సమాజంలో ఎలా ఉండేవాళ్ళంటే ధనవంతులు ఉండేవారు, ప్లస్ సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం అనేది స్పష్టంగా ఉండేది. ఇప్పుడే మనకు ఉంది. సో అప్పట్లో ఏముందండి, మెస్పటోమియా యొక్క నాగరికతలో ధనవంతులు ఉండేవారు, సో సాధారణ ప్రజలు ఉండేవారు. సో వాళ్ళు అందరూ ఈక్వల్గా ఉన్నారంటే ఈక్వల్గా లేదు, వారి మధ్య కూడా కొంచెము వ్యత్యాసం అనేది మనకు ఉండేది. ఎలా అంటే ధనవంతులు మరింత ధనవంతులు కాక సామాన్యులు తమ జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. సో వీరు ఎంతసేపు అయినా కూడా ధనవంతులు అనేది ఇంకా ఎక్కువ కావాలనేది ఉండేది. బట్ ఇక్కడ మనకు సామాన్య ప్రజలు ఉంటారు కదా, సో వారి యొక్క జీవన విధానం ఎలా మనము డెవలప్ చేసుకోవాలి, ఎలా మెరుగుపరచుకోవాలనేసి పాపం వాళ్ళు నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు దేశంలోనికి అధిక శాతము ధనాన్ని, బంగారము, ఆభరణాలు, కలప వస్తువులు, సంగీత పరికరాలు అనుభవించేవారు. సో వీరు ఎక్కువగా డబ్బు, అలాగే మనకు గోల్డ్ ఉంటుంది కదా, సో ఈ ఆభరణాలు ఏవైనా ఒక వస్తువులు కానీ, కలపకు సంబంధించిన వస్తువులు కానీ, మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత పరికరాలు, సో వీటన్నిటిని కూడా అనుభవించేవారు. ఊర్ నగరం రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు అనేవి లభించాయి. నెక్స్ట్ సాధారణ ప్రజల గురించి చూడండి. మెస్పటోమియా నాగరికత నాటి కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. సో మెస్పటోమియా నాగరికత నాటి కుటుంబాలు ఎలా ఉండేవంటే చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సంబంధం విషయంలో వధువు వరుని కుటుంబాల పెద్దలు ఒక ప్రకటన ద్వారా తమ సమ్మతిని తెలిపేవారు. సో ఇక్కడ చూడండి, మామూలుగా యజమానిగా ఎవరున్నారంటే ఒక కుటుంబానికి తండ్రి పెద్దగా ఉండేవారు. అండ్ వారి యొక్క ప్రపోజల్స్, సో మ్యారేజ్ ప్రపోజల్స్ విషయంలో ఇరు కుటుంబాలు అంటే ఇక్కడ వధువు కానివ్వండి, వరుడు కానివ్వండి, సో ఈ 2 కుటుంబాలు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ పెద్దలు ఉంటారు కదా, సో ఆ పెద్దలు అనేది ఒక ప్రకటన ద్వారా వారి యొక్క సమ్మతిని అనేది తెలిపేవారు. అండ్ ఆ సమయంలో తండ్రి సంపాదించిన ఆస్తికి కుమారులు మాత్రమే హక్కుదారులు. సో చూడండి, ఎవరు మాత్రమే ఇక్కడ హక్కుదారులు, కేవలం కుమారులు మాత్రమే హక్కుదారులు. కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప వారికి సపరేట్గా ఆస్తి అనేది లేదు. ఎక్కువగా వారు కుమారులకు మాత్రమే ఆస్తి అనేది ఉండేది కానీ రైట్స్, బట్ కుమార్తెలకు జస్ట్ ఒక కొంచెం బహుమతి రూపంలో అయితే ఇస్తారు, కానీ వారికి సపరేట్గా ఆస్తి హక్కు అనేది లేదు. నెక్స్ట్ దేవాలయాలు, జిగురత్లు. సో దేవాలయాలను మనం జిగురత్లు అన్నాం కదా. సో దక్షిణ మెస్పటోమియా ప్రాంతంలోని తొలి నాగరికత కాలంలో ప్రజలు కొన్ని గ్రామాలలో, పట్టణాలలో దేవాలయాలు అనేవి నిర్మించుకున్నారు. సో వాటిని మనం ఏమని పిలుస్తాము, జిగురత్లు అంటాము. దేవాలయాలు అంటే జిగురత్లు. ఈ సుమేరియా, బాబిలోనియా, అక్కాడియన్స్, ఆస్పిరెన్స్ ప్రజలు స్థానిక దేవతలను పూజించడానికి ఈ జిగురత్లను నిర్మించుకున్నారు. సో వారు స్థానికంగా దేవతలు పూజించేవారు కదా అండి. సో ఎవరు పూజించేవారు, సుమేరియా, బాబిలోనియా, అక్కాడియన్, అస్సిరియా. సో ఈ ప్రజలందరూ కూడా వారి యొక్క స్థానిక దేవతలను పూజించడానికి ఈ జిగురత్లను ఎక్కువగా నిర్మించుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ జిగురత్లు కూడా చూడడానికి మనం ఎలా ఉన్నాయనేసి మాట్లాడుకున్నాము లాస్ట్ పేజ్లో. విశాలంగా ఉండేవి, చాలా పెద్దవిగా ఉండేవి. మనకు ప్రాంగణాలు ఉంటాయి కదా, సో అవి కూడా ఎక్కువగా విశాలంగా ఉండి భవనాలలో ఉండేవి, ఇతర భవనాలలో ఉండేవి. ఈ ఉరుక్ పట్టణంలోని తెల్లని దేవాలయము జిగురత్ నిర్మాణానికి చక్కని ఉదాహరణ అండి.
ఉరక్ పట్టణం మనకు ఈ పట్టణం ఉంది కదా, సో ఉరుక్ అనే పట్టణంలోని ఒక తెల్లని దేవాలయం అనేసి జిగురత్ నిర్మాణానికి చక్కని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అండ్ ఈ జిగురత్ అనేది ఒక ఎత్తైన పునాది, దానిపై ఈ నిర్మాణం అనేది చేశారండి. ఇంకా ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడిన దేవాలయం ఉద్దేశం ఏంటంటే స్వర్గానికి దగ్గరగా ఉంటారనే నమ్మకం కావచ్చు. ఎక్కువ హైట్లో వీళ్ళు నిర్మించారు కదా, సో ఆ ఎక్కువ హైట్లో నిర్మించడం వల్ల దానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్వర్గానికి దగ్గరగా ఉంటారనేసి వారి యొక్క నమ్మకం కావచ్చు. అటువంటి స్వర్గధామానికి చేరుకోవడానికి మెట్లు నిర్మించబడ్డాయి. సో మనము చూసాం కదా లాస్ట్ పేజ్లో. సో వారి యొక్క స్ట్రక్చర్, టెంపుల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది, ఎక్కువ హైట్లో ఉండేది. దానికి సంబంధించిన స్టెప్స్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మనకు స్వర్గానికి వెళ్ళడానికి అనే ఉద్దేశంతో వారు ఎక్కువగా మెట్లను ఉపయోగించడము, అటువంటి స్వర్గధామానికి చేరుకోవడానికి మెట్లు నిర్మించారు. అండ్ దాంతోపాటు స్వర్గానికి భూమికి మధ్య వారధిగా భావించేవారు. దేనిని? ఆ స్టెప్స్ని. బాబిలోనియాలోని జిగురత్లు ఇటమానన్ కియా అంటారు. సో బాబిలోనియాలోని జిగురత్ను ఇటమానన్ కియా అంటారు. సుమేరియా భాషలో దీని అర్థం వచ్చేసి స్వర్గానికి భూమికి మధ్య వారధి. సో చూడండి ఇక్కడ ఇటమానన్ కియా అంటే సుమేరియన్ భాషలో దాని యొక్క మీనింగ్ ఏంటి? స్వర్గానికి భూమికి మధ్య వారధి. మెస్పటోమియా నగరానికి చెందిన మరో ప్రసిద్ధ దేవాలయం వచ్చేసి ఉర్ నగర రాజ్యంలోనే ఉండేది. అండ్ ఈ పట్టణంలో జిగురత్ క్రీస్తు పూర్వము మనకు ఎప్పుడండి 21వ నగరానికి చెందినది అండి. 21 శతాబ్దంలో పరిపాలించిన 3వ రాజవంశస్థుల కాలానికి చెందింది. ఈ జిగురత్ క్రీస్తు పూర్వము 21 శతాబ్దంలో పరిపాలించిన 3వ రాజవంశస్థుల కాలానికి చెందింది. అండ్ ఈ దేవాలయము ఉర్ నగర వాసులు పూజించడానికి చంద్రునికి చెందినది. ఈ దేవాలయం వచ్చేసి ఉర్ నగర వాసులు పూజించే చంద్రునికి చెందినది. చంద్రుణ్ణి పూజించేవారు. అండ్ ఆనాటి ప్రజలు చంద్రుణ్ణి నన్నా అని పిలిచేవారు. సో ఈ దేవాలయం అనేది ఉర్ నగర వాసులు పూజించడాన్ని చంద్రునికి చెందింది కదా, సో ఆ చంద్రుణ్ణి వీళ్ళు ఏమని పిలిచేవారు? నన్నా అని పిలిచేవారు. ఆనాటి ప్రజలు చంద్రుణ్ణి నన్నా అని పిలిచేవారు. వారు తూర్పు కనుమల్లోని కొండల్లో నన్నా దైవం నివసిస్తాడని నమ్మేవారు. ఎక్కడ? తూర్పు కనుమల్లోని కొండల్లో అండి. తూర్పు కనుమల్లోని కొండల్లో నన్నా దైవం నివసిస్తారనేసి ఎక్కువగా బిలీవ్ చేసేవారు. నెక్స్ట్ ఇదిగోండి, మనం ఇక్కడ చూసిన స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జిగురత్ లెక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. జిగురత్లను దేవుని నిలయాలుగా భావించేవారు. మానవులకు వలె దేవుని కూడా జీవన అలవాట్లు ఉంటాయనేసి వారు నమ్మకము. అందువలనే జిగురత్ పైభాగంలో ఇక్కడ నన్న అంటే చంద్రుడు జీవించడానికి, నిద్రించడానికి, ఆహార పానీయాలు తీసుకోవడానికి అవసరమైన వసతులు అనేవి ఇక్కడ కల్పించడం అయితే జరిగింది. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది, అలాగే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ వచ్చేసి స్వర్గధామానికి వెళ్ళడానికి అనేసి వారు నమ్మడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్గా ఎవరిని పూజించేవారంటే చంద్రుణ్ణి. సో ఆ చంద్రుణ్ణే మనము నన్న అని పిలిచేవారు. మెస్పటోమియా నాగరికత తొలి దేవాలయము కాల్చని ఇటుకలతో నిర్మించబడింది. సో కాల్చని ఇటుకలతో నిర్మించబడింది. కాలగమనంలో ఇటువంటి దేవాలయాలు, ఈ జిగురత్లు పెద్ద పెద్ద ప్రాంగణాలతో, విశాలమైన మైదానాలతో ఎక్కువగా గదులు ఉండేసి రాకపోకలకు అంటే ద్వారాలు, మార్గాలు ఉండేవి. సో ఎక్కువగా గదులు ఉండడం వల్ల దాంతోపాటు రాకపోకలు కూడా ద్వారాలు, మార్గాలు ఉండేవి. యుద్ధ ఖైదీలను దేవాలయ నిర్మాణానికి ఉపయోగించేవారు. వారి జీవన భృతికి రాజు సహాయం చేసేవాడు, అంటే కొంత అమౌంట్ అనేది ఇచ్చేవారు, డబ్బును చెల్లించేవారు. యుద్ధ ఖైదీలు, స్థానికులు అడవుల నుండి రాళ్ళు, లోహాలు సేకరించి దేవాలయాలకు కావలసిన ఇటుకలు, పూత పూసిన ఇటుకలను తయారు చేసేవారు. అండ్ క్రీస్తు పూర్వమునకు 3000 ప్రాంతంలో కాంస్య పనిముట్లు అండ్ వస్తువుల వినియోగం అనేది ప్రారంభమైంది. కాంస్య పనిముట్లు, వస్తువుల యొక్క వినియోగం అనేది ప్రారంభమైంది. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 3000 ప్రాంతంలో. వాస్తు శిల్పులు ఇటుకలతో స్తంభాలు చేసి కలప స్తంభాలకు బదులుగా వాటిని వాడేవారు. అండ్ దాంతోపాటు గోడల నిర్మాణాలు ఉంటాయి కదా, సో ఆ గోడల నిర్మాణంలో అచ్చులు పోసి నిర్మించేవారు. అండ్ అచ్చులపై కూడా వారికి సంబంధించిన చెక్కడాలు కానీ, శాసనాలు కానీ వ్రాయించేవారు. ఇది మనకు దేవాలయాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి, జిగురత్లు. సో ఐ హోప్ మీకు వీడియో చివరి వరకు చూసారని అనుకున్నానండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సాంస్కృతిక పరిస్థితులు, వ్రాత విధానం అభివృద్ధి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే లాస్ట్ కాల నిర్ణయ విధానము అండ్ కన్క్లూజన్ పార్ట్ అయితే ఇచ్చేద్దాము.
ఈ టాపిక్కి సంబంధించింది. అక్కడికి మనకు 2 యూనిట్స్ అనేది కంప్లీట్ అవుతాయి. కొంచెము 3 పార్ట్స్ ఆర్ 4 పార్ట్స్ అయితే వస్తాయండి ప్రతి లెసన్ కూడా. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఏ లైన్ ఎక్కడ మనకి ఇస్తారో తెలియదు. సో లైన్ టు లైన్ చదవాలి కదా, అందుకని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం అయితే జరిగింది. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి లైన్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.